హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షాలిని మహేష్. అందరు ఎట్లున్నారండి? మంచి ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా, సో దక్షిత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటే మా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. సో ఇంట్లో ఉండి బోర్ వస్తుందని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి గ్రౌండ్కి వెళ్దాం అనుకున్నాము. సో పిల్లలు సూపర్ ఎక్సైటెడ్ ఉండే, లైక్ అంటే దక్షిత్ కానీ మా అక్క వాళ్ళ పిల్లలు కానీ అంటే గ్రౌండ్కి వెళ్తున్నామని చెప్పి వాళ్ళు పార్క్ అనుకున్నారు. పార్క్ వెళ్దాం అంటే బట్ గ్రౌండ్కి తీసుకెళ్ళినాము. సో అక్కడ అన్ని ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్సే ఉన్నాయన్నమాట వాకింగ్ చేసుకోవడానికి. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలో. సో ఇక్కడ కూడా పిల్లలు ఎంజాయ్ చేశారు. రాఘవి, హాయ్ రాఘవి. రాఘవి ఇక్కడ ఒక ఇద్దరు పిల్లలు బాల్తో ఆడుతున్నారనమాట. సో రాఘవి ఆ బాల్ చూడంగానే అక్కడున్నది పరిగెత్తుకుంటూ వెళ్ళి బాల్ కావాలని చెప్పి వాళ్ళ వెనకాల తిరుగుతుంది. వాళ్ళేమో బాల్ ఇస్తలేరు పాపము. సో ఎంతైనా వాళ్ళు ఆడుకోవడానికి తెచ్చుకున్నారు కదా, సో ఆఫ్ కోర్స్ చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఇయ్యరు. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఎక్సర్సైజ్ ఎక్విప్మెంటే, బట్ దాని మీద ఒక బోర్డు లాగా వేసి ఇట్లా చిన్నపిల్లల్ని ఉయ్యాలు ఊగిపిస్తుండ్రు అనమాట. సో మనోళ్ళు దేంట్లోనైనా ఎట్లుంటారంటే ఏదో ఒకటి సృష్టిస్తారు కదా, సో అట్లా. సో మంచిగా మా రాఘవి అయితే ఊగుతుంది, మంచిగా ఊపుతుంటే అది ఇంత కూడా భయపడతలేదు వెనకకు పడతానా అని, మంచిగా ఎక్సైటెడ్గా ఊగుతుంది. కథం ధన్. ఇకపోతే నేనెక్కుతా అని మా అక్క వాళ్ళ మేము అరౌండ్ 5కి అట్లా స్టార్ట్ అయినాము ఇంట్లో నుంచి. సో వెదర్ అయితే అంటే మంచిగానే ఉండే, ఎండ్ ఉండే, బట్ మేము అక్కడికి వెళ్ళినాక ఒక 15-20 మినిట్స్కి కంప్లీట్గా వెదర్ చేంజ్ అయిపోయింది. ఫుల్ గాలి, అసలు చల్లగా అయిపోయింది వాతావరణము. అసలు ఎంత బాగా అనిపించిందో అసలు. భార్గవ ఒక బస్ నడిపిస్తుంది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? నువ్వేం చేస్తున్నావురా? బోటా? వెదర్ అయితే సూపర్ ఉంది అసలు కదనే. ఇక్కడేమో నేను కొంచెమన్నా ఎక్సర్సైజ్ చేద్దామని దాని మీదకి ఎక్కంగానే నా చిట్టి తల్లి వచ్చి నన్ను పట్టుకుంది. నేను కూడా చేస్తా అని చెప్పి ఏదో ట్రై చేస్తుంటే మళ్ళీ అది వచ్చిందనమాట. సో ఆ ఎక్సర్సైజ్ మళ్ళీ అక్కడికే ఆగిపోయింది అనమాట. సో ఇట్లుంటుంది. ప్లెజెంట్ ఉంది వెదర్ అయితే, సూపర్ ఉంది కదరా వెదర్. చల్ల గాలి వస్తుంది కదా, సూపర్. అగో రాఘవి పడాలా అవ్వాలా, ఎంత గాలి వస్తుంది అసలు, సూపర్ ఉంది. అది ఇరగొడతారా ఏంది ఇద్దరు కలిసి? ఈ తాతను చూసిండ్రా, మెల్లగా ఎంట్రీ ఇచ్చిండు, ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేసుకుంటా లాస్ట్ ఎక్సర్సైజ్ చేసిండు. చూసిండ్రా నాలాంటి వాళ్ళు మంచిగా ఈ తాతని ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నమాట. డైలీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాకింగ్ చేయాలా. నాకైతే కుదరదు, అంటే అనుకుంటే ఏదైనా సాధించవచ్చు మనము, బట్ అనుకోవాలా ఫస్ట్ ఇది చెయ్యాలా, ఇలా వెయిట్ తగ్గాలా అన్నది. సో అంటే మనకి మనమే మోటివేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా నా చిట్టి తల్లి నన్ను వదలలేదు, కూర్చొని చేద్దామంటే మళ్ళీ నా పైకి వచ్చి. సో ఇంకా చీకటి అయిపోయింది, మేమైతే ఇంటికి వెళ్దామని డిసైడ్ అయినాము. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నా చిట్టి తల్లి బ్యాగ్ వేసుకొని బాయ్ చెప్తుంది. ఆ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉందన్నమాట, పిల్లలకి వాటర్ కోసం అని. దాన్ని ఆ బ్యాగ్ని వేసుకొని బాయ్ అని. సో దారిలో పానీపూరి తిందాం అనుకున్నాము, బట్ మా అదృష్టానికి ఎక్కడ పానీపూరి బండియే లేదు, అన్నీ క్లోజ్ ఉండే. సో పునుగులన్నా తిందామని చెప్పి అక్కడికి వెళ్ళి పునుగులు అయితే తిన్నాము అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ తీసాను, బట్ సంథింగ్ వెంట రాంగ్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ ఎడిట్ చేస్తుంటే. సో పిల్లలు మేబీ డిలీట్ చేసినట్టున్నారు. సో రిపీటెడ్ వీడియోస్ వేస్తున్నాను. సో మంచిగా పునుగులు తినైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట.
చూసారు కదండి వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో వీడియో కనుక ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అట్లాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. అండ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లాంగ్ వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు. సో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఇంతే అండి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. అంతవరకు బాయ్ బాయ్.